ఘనంగా మేడే కార్యక్రమం కదిరి టౌన్ లో ఆర్సీపీఐ పార్టీ కార్యాలయంపై జెండా ఎగరవేయడం జరిగింది. మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ శ్రమజీవుల పోరాటాల ఐక్యత నిదర్శనమని పేర్కొన్నారు. చికాగోలో కార్మికులు 8 గంటల పని దినాల కోసం జరిగిన పోరాట రోజునే మేడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని, పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీఐ కదిరి నియోజకవర్గ కార్యదర్శి శేఖర్ మౌలా, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వప్న, గుండ్లపల్లి, సుగుణమ్మ, విద్యార్థి నాయకులు అరుణ్ కుమార్, రాజేష్, మణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పోనీ ఉండు మేడం, అందరూ కాదు. ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత, 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 కార్మికుల ఐక్యత. జిందాబాద్, జిందాబాద్. ప్రపంచ కార్మికులారా ఏకంగండి, ప్రపంచ కార్మికులారా ఏకంగండి, ప్రపంచ కార్మికులారా ఏకంగండి. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి. ప్రపంచ కార్మికులారా ఏకంగండి, ప్రపంచ కార్మికులారా ఏకంగండి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జీవిస్తున్నటువంటి సందర్భంగా ప్రపంచంలో ఉండేటువంటి మరి కార్మికులకు సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా ఆ రోజుల్లోనే ఒక పిలుపునిచ్చారు. 1882లో ఇచ్చారు. ఫస్ట్ 2లో మొదలైంది. పనిచేయ దినములు తగ్గించాలా, 8 గంటలే పని చేయాలా, 24 గంటలంటే 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు పీస్ ఆఫ్ మైండ్ కోసం, 8 గంటలు సుఖనిద్ర అని చెప్పి పని చేయడం అని చెప్పి ఆ రోజు ఒక నిదానంతో ప్రపంచ కార్మికులారా ఏకం కాలని చెప్పి అమెరికా దేశంలో చికాగో అనేటువంటి నగరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి ఒక ఐదుకోతము, ఒక ఏక ఐక్యత కోసము ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంలో లక్షలాది మంది సైనికులు, లక్షలాది మంది కార్మికులందరూ కూడా చికాగోలోకి చేరడం జరిగింది. ఈ అక్కడ ఉండేటువంటి కార్మికులందరూ కూడా వీళ్ళు చేసినటువంటి ఒక్క ప్రయత్నము సక్సెస్ అవుతే, సఫలమవుతే మనం పెద్దమందారులు కూడా, సంపన్నులందరూ కూడా, పెట్టుబడిదారులందరూ కూడా, మల్టిపుల్ కంపెనీలు, ఫ్యాక్టరీలందరూ కూడా మనమందరూ కూడా నష్టపోతాము. కాబట్టి ఏ విధంగా సరే దీన్ని చెదరగొట్టాలనే ఉద్దేశంతో ఆనాడు ఉండేటువంటి పాలకులందరూ కూడా ఈ పెట్టుబడిదారులు పాలకులతో చేయగలిపి పోలీసులు వారిని ఉసిగొలిపి తూటాలతో వేల మందిని బలి చేసుకోవడం జరిగింది ఆ చికాగో నగరంలో. ఆ సందర్భంగా మళ్ళీ బ్రిటన్లో జరిగింది, అలాగే రష్యా, చైనా తదితర ప్రపంచ దేశాల్లో జరిగిన తర్వాత అదే సందర్భంలో 1884లో పెద్ద ఎత్తున మళ్ళీ చికాగోలో ఉద్యమం నడపడం జరిగింది. ఆ ఉద్యమంలో వందలాది మంది ఊచుకోత కోయబడి, ఏరులతో కప్పబడి ఆ రక్తంతో వచ్చినటువంటిది ఎర్రజెండా. ఆ ఎర్రజెండా ఈరోజు ప్రపంచ కార్మికులందరూ కూడా శుభదినంగా పండుగ చేసుకోవడం జరిగింది. పనిచేయటువంటి గంటలు కూడా 8 గంటలకు ఒప్పడం జరిగింది. అంటే వీటి వెనకల ఆ చికాగోలో జరిగినటువంటి ఉద్యమాల్లో ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు కారకులు ఆ కార్మిక నాయకులు అని చెప్పి దాదాపు 15 మందిని ఉరి తీయడం కూడా జరిగింది ఆ రోజున. మరి ఎందరో ప్రాణాలు త్యాగం చేసి, ఎందరో శ్రమజీవులు, ఎందరో ఊచుకోతు కోయబడి వారి యొక్క త్యాగాలే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికులారా ఏకంగండి అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులకు గొప్ప పండగ, గొప్ప శుభదినము, గొప్ప విజయముగా మే 1వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంగానే మనం కూడా చేసుకుంటున్నాం. అలాగే మన భారతదేశ దౌర్భాగ్యం ఏమంటే ఇటీవల కాలంలో మనం చూసాం, 4 లేబర్ కోడ్లు రద్దు చేశారు, అలాగే కార్మిక చట్టాలు రద్దు చేశారు. ఇవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి తిరిగి ఉపసంహరించుకొని ఆ 4 కోట్ల కూడా రద్దుని ఉపసంహరించుకొని కార్మిక చట్టాలను కొనసాగించాలని లేని పక్షంలో జరగబోయే రోజుల్లో జూన్ 14వ తేదీన పెద్ద ఎత్తున ఆర్సీపీఐ భారత విప్లవ కమ్యూనిస్టు తరఫున మేము ఖచ్చితంగా
ఈ జిల్లాలో పెద్ద ఉద్యమ మహాసంగ్రామ బహిరంగ సభ పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కార్యదర్శి జాతీయ కార్యదర్శి మెహర్బాన్ కూడా వస్తున్నారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యులు కూడా మెహర్బాన్ గారు, అలాగే అస్సాం కేంద్ర కమిటీ సభ్యులు హిరణ్ గోరే గారు, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఇన్ఛార్జి మరి మయూరు శర్మ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి జూన్ 14వ తేదీన వస్తున్నారు. 14వ తేదీన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.